వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి APCOS సంబంధించి మన ప్రధాన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన అనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అర్హులైన అభ్యర్థుల నుంచి నోటిఫికేషన్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గుంటూరు వరకు అవడం అయిందనమాట. సో జనరల్ ఫిజిషియన్ 2 వేకెన్సీస్ ఉంది, కార్డియాలజిస్టు దీనికి సంబంధించి 1 వేకెన్సీ ఉంది, సైక్రాటిస్ట్ 2 వేకెన్సీ, మెడికల్ ఆఫీసర్ అండర్ NPCDS అంటూ ఇక్కడ 7 వేకెన్సీస్ ఉన్నాయి, సైకాలజిస్ట్ ఇది ఒకటి ఉందన్నమాట, ఆడియోమెట్రీషియన్ ఒకటి. సో ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉన్నాయన్నమాట. 1,10,000 వరకు కూడా శాలరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక వీటికి మనం ఏంటంటే కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకి ఆగస్టు 3 అయితే జరగనుంది. ఉదయం 11కి మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో క్వాలిఫికేషన్ సంబంధించిన వాళ్ళు ఇక పోస్ట్ని బట్టి ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క స్పెషల్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా మన యొక్క బేసిక్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి ఆ రోజు. సో ఇంటర్వ్యూ ద్వారా మాత్రం ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే guntur.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి మన అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా సో మనకి వచ్చింది ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు అంటూ చాలా క్లియర్గా రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్. దీనికి సంబంధించి మనకి సో ఇక్కడ వచ్చేవాడికి మనకి కాపీ ఆఫ్ ది సర్టిఫికేట్ SSC కానివ్వండి, ఇంటర్మీడియట్, స్పెషల్ క్వాలిఫికేషన్స్, మార్క్స్ మెమోస్, క్యాస్ట్ సర్టిఫికేట్, 4th 10th స్టడీ సర్టిఫికేట్స్, డిజేబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క స్పెషల్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కేటగిరీ చెందిన వాళ్ళైతే స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్, ఇక అప్లికేషన్ ఫాము, ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ మనం ఫిల్ చేసేసి అటాచ్ చేసేసి మనం పంపించాలన్నమాట. సో జనరల్ ఫిజిషియన్ 2 వేకెన్సీ ఇవ్వండి, కార్డియాలజిస్ట్ 1, సైక్రాటిస్ట్ 2, మెడికల్ ఆఫీసర్ 7, సైకాలజిస్ట్ 1, ఆడియోమెట్రీషియన్ 1 అనమాట. సో మన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక్కో పోస్ట్కి మినిమం MBBS ఉన్నాయన్నమాట అన్నిటికీ. సో ఇక్కడ సైకాలజిస్ట్ అండర్ వచ్చేటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైకాలజీ అంటూ కూడా ఎక్స్పీరియన్స్ కూడా 2 years వరకు అడగడం జరిగింది. అదేవిధంగా ఆడియోమెట్రీషియన్కి వచ్చేప్పటికి కేవలం 10+2 year అనమాట. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ DME అంటూ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మనకి ప్రధానంగా గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి రిలీజ్ అయినటువంటి అప్డేట్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో రేపు ఇంకో డిస్ట్రిక్ట్ సంబంధించి ఎటువంటి డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనం ఈ యొక్క ఛానల్ ద్వారా అందిస్తుంది. సో అన్నిటికంటే ఇలాంటి నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.